హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ పాస్ ప్రిటీ టాక్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోకోనట్ పొటల్స్ ఫ్రై. మనకి పొటల్స్ అనేది వింటర్లో అండ్ రైనీ సీజన్లోనే దొరుకుతూ ఉంటుంది. ఈ రెసిపీకి కావాల్సింది ముందుగా మనం పొటల్స్ని ఒక 300 గ్రామ్స్ తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ నువ్వులు వేసుకొని లైట్గా వేపుకోండి. ఇవి రెడ్డిష్ రాగానే తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 4 to 5 స్పూన్స్ కోకోనట్ ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వీటిని కూడా లైట్గా వేపుకోండి. మరీ ఎక్కువగా వేపుకోకండి, కోకోనట్ ఆయిల్ స్మెల్ వస్తుంది కాబట్టి. ఇవి కూడా కొంచెం వేగాయి, లైట్గా మనకి స్మెల్ వస్తుంది. అప్పుడు రాగానే తీసేసి వీటిని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని చక్కగా పౌడర్ చేసుకోండి. మరీ పేస్ట్లా కాకుండా ఇలా బరకగా చేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని జీరా, కొంచెం ఆవాలు అండ్ ఆనియన్స్ వేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోండి. ఇలా కొంచెం వేగాక ఇందులో ఒక గ్రీన్ చిల్లీ వేసుకోండి, కర్రీ లీవ్స్ ఇవన్నీ వేసుకొని చక్కగా వేపుకోండి. ఆనియన్స్ వన్స్ రెడ్గా చేంజ్ అయినప్పుడు మనం పొటల్స్ స్లైసెస్ని ఇందులో వేసుకొని దీనికి సరిపడా సాల్ట్, పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉంచండి. సిమ్లో పెట్టండి. అప్పుడే మనకి పొటల్స్ అనేవి సాఫ్ట్గా మంచిగా కుక్ అవుతాయి. వన్స్ కుక్ అయ్యాక ఇందులో కారం, కొరియాండర్ పౌడర్, 1/2 స్పూన్ మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకోండి. ఇవి మంచిగా కుక్ అయింది అన్నాక మనం ముందుగా చేసుకున్న కోకోనట్ నువ్వుల పొడిని ఇందులో వేసుకోండి. ఇది ఒక మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఈ కర్రీకి. తప్పకుండా ట్రై చేయండి ఇంటిలో. ఇది డైజెస్టివ్ సిస్టమ్ ఇబ్బంది ఉన్న వాళ్ళకి, జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిది. గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం లోపల సీడ్స్ తీసుకొని కుక్ చేసుకోండి. ఎంతో రుచికరమైన కోకోనట్ పొటల్స్ ఫ్రై రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా హెల్దీ, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఇంట్లోని ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్